ఇప్పటిదాకా ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క. ఇది సోషల్ మీడియాలో రెచ్చిపోయిన సైకోలపై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. ఏపీ వ్యాప్తంగా సోషల్ మీడియా సైకోలపై కేసులు పెడుతూ ఉండడంతో చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరోవైపు రఘురామకృష్ణంరాజు కేసులో విజయపాల్ జైలు పాలయ్యారు. ఈ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్ కూడా నిందితులుగా ఉన్నారు. అసలు సూత్రధారి సునీల్ కుమార్ అని, ఆయన్ని అరెస్ట్ చేయాలని రఘురామ డిమాండ్ చేస్తున్నారు. ఇంకోవైపు గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో మట్టి కుంభకోణాలపై కొడాలి నాని, వల్లభనేని వంశీపై ఉచ్చు బిగుస్తోంది. అక్రమాలు జరిగినట్టు విజిలెన్స్ దర్యాప్తులో తేలింది. ఈ పరిణామాల మధ్య మున్ముందు ఏం జరగబోతోంది అనే అంశాలపై మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీహరి, ఓటీయూ. విజయ్ చంద్రిక, ఆంధ్రప్రదేశ్ లో ఇటు సోషల్ సైకోలు కావచ్చు, లేక అధికారంలో ఉండి ఎవరైతే పాలకులు కావచ్చు లేదా పై అధికారుల మెప్పు కోసం ఇష్టానుసారంగా పనిచేసినటువంటి అధికారులకు మాత్రం ప్రస్తుతం చుక్కలు కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం, విజయపాల్ను ఒంగోలు ఎస్పీ విచారణ చేసిన తర్వాత అరెస్టు చేశారు. ఆయన్ను ప్రస్తుతం రిమాండ్ కూడా తరలించిన పరిస్థితి. ఇంకొక వైపు విచారించాలి, ఆయన ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమాచారం ఆయన దగ్గర నుంచి రాలేదు, ఖచ్చితంగా ఆయన్ను కస్టడీకి తీసుకోవాలనేటువంటి ఆలోచనతో పోలీసులు కూడా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పిటిషన్ కూడా మూవ్ చేస్తున్న పరిస్థితి. ఇంకోవైపు రాంగోపాల్ వర్మ 4 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఎక్కడ రాంగోపాల్ వర్మ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనే దానిపైన మాత్రం పోలీసులు ఆరా తీస్తూనే ఉన్నారు. ఇంకోవైపు హైకోర్టులో కూడా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించి వాయిదా పడింది సోమవారానికి. ఈ నేపథ్యంలో పోలీసు మరింత దూకుడు పెంచబోతున్నారా, ఏం చేయబోతున్నారా అనేది కూడా ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. ఇంకోవైపు మనం చూస్తున్నాం, ఏదైతే లోకేష్ చాలా స్పష్టంగా చెప్పారు చాప్టర్ 3 ఓపెన్ అవుతుంది అని చెప్పి. సో ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్నాం, అధికారులు కావచ్చు లేదా సెలబ్రిటీలు లేదా విచ్చలవిడిగా రెచ్చిపోయినటువంటి ఎమ్మెల్యేలుగా ఉండి నోరు పడేసుకున్నటువంటి కొడాలి నాని కావచ్చు, వంశీ కావచ్చు, ఇలాంటి వారి చుట్టూ కూడా ప్రస్తుతం ఉచ్చు బిగుస్తోంది. సో ఏం జరగబోతోంది, వీళ్ళ విషయంలో ఏ రకంగా కేసులు నమోదవుతున్నాయి, పోలీసులు వీళ్ళ విషయంలో ఏ రకంగా యాక్ట్ చేస్తున్నారు అనేది కూడా మనం చూద్దాం. మనతో పాటు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అందించేందుకు ఒంగోలు నుంచి వెంకట్రావు, అలానే గుంటూరు నుంచి కూడా శాంబశివరావు, విజయవాడ నుంచి మా బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సో ముందుగా మనం చూస్తే గుంటూరు విషయానికే వస్తే కేఏ పాల్ సంబంధించినటువంటి అంశంలో ఆయన దగ్గర నుంచి చాలా సమాచారాన్ని రాబట్టాలి. అసలు ఈ ఎపిసోడ్కి ఏదైతే త్రిబులార్ను ఆ రకంగా కస్టోడియల్ టార్చర్ పెట్టడానికి దారితీసిన పరిణామాలు, దాని వెనక ఉండి నడిపించినటువంటి వ్యక్తులు, శక్తులు ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా రాబట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా పోలీసులు గట్టిగా భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు విజయపాల్ నుంచి వచ్చినటువంటి సమాచారం ఏంటి, ఇంకా ఏ రకమైనటువంటి సమాచారం కోసం ఆయన కస్టడీని కూడా కోరుతున్నారు సాంబశివరావు?